అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏదైతే బిగ్ బాస్ సీజన్ 9 ఉందో ఇది మైల్ స్టోన్ సీజన్. చాలా అంటే చాలా మైల్ స్టోన్ సీజన్. ఎందుకంటే ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్లో ఎన్ని సీజన్లు జరిగాయో అందులో చరిత్రలో నిలిచిపోయే సీజన్ ఏదన్నా ఉంటుందంటే ఖచ్చితంగా సీజన్ 9. అలాగే ఎవరైనా నెక్స్ట్ సీజన్ 10కి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఈ సీజన్ 9ని మాత్రం మీరు చూడకండి. లోపల ఎలా ఉంటారో తెలియాలి. మనం కొంచెం గేమ్ ప్లాన్ ప్రకారం ఎలా అంటే సీజన్ 1 నుంచి సీజన్ 5 వరకు అలా చూసుకొని వెళ్ళండి. కానీ ఈ సీజన్ 9 మాత్రం అస్సలు చూడకండి. ఎందుకంటే బుర్ర పాడైపోతుంది. అంత వరస్ట్ అంటే వరస్ట్ సీజన్ అని అర్థమైపోతుంది. ఏంటి కంటెండర్ కోసం అంటే బిగ్ బాస్ ఒక అవకాశం ఇస్తే చిట్టీలేస్తారా? బిగ్ బాస్‌లో చిట్టీలేదు మీ దుంపలదే నాకు అర్థం కాదు. బిగ్ బాస్‌లో చిట్టీలేసి రావడమా? అది కాకుండా మళ్ళీ టాప్ 2లో ఉన్న కళ్యాణ్ ఈజీగా అలా ఇచ్చేసేయడం. ఈజీగా ఇచ్చేసాడు. అలాగే డెమన్ పవన్ మీద మళ్ళీ తనుజ నోరు జారడం. ఆ నోరా లేకపోతే ఏంటా? ఇష్టానుసారంగా మాట్లాడడం. మళ్ళీ ఏమన్నా అంటే ముఖం ఇంత దొడ్డు. సో ఎంత వరస్ట్‌గా ఆమె బిహేవ్ చేస్తుందనేది ఈరోజు ఎపిసోడ్‌లో ఓటేసే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకన్నా కొంచెం ఆ పీఆర్ టీమ్ గట్టిగా వర్క్ చేస్తుంది గానీ, ఓటేసే వాళ్ళకి చాలా బాగా అర్థం కావాలసలు. ఆమె బిహేవియర్ ఏ విధంగా ఉందో. ఈ సీజన్‌లో ఎలా ఉందంటే, అబ్బా! అని చెప్పుకునే క్యాండిడేట్ ఒక్కడు కూడా లేడు. ఎవ్వడు లేదు. అంతో ఇంతో కొద్దిగా ఇమ్మాన్యుయల్ బెటర్ ఉన్నాడు గానీ, ఇమ్మాన్యుయల్ కూడా 100% కాదు. కొద్దిగా బెటర్ వీళ్ళట్లో కొద్దిగా బెటర్. కానీ అబ్బా అని చెప్పుకునే క్యాండిడేట్‌లో ఒక్కడు లేడు. ప్రతి ఒక్కరి దగ్గర పాజిటివ్, మైనస్ ఉన్నాయి. మీరు మిగతా సీజన్‌లో చూస్తే ఎవడైనా పాజిటివ్ ఉంటే మంచి వాడి దగ్గర పాజిటివ్ పాయింట్స్ ఎక్కువుండేవి. అరే! ఇందులో దొరకకుండా ఆడతాడ్రా, టాస్క్ అంటే ముందుకు ఉరుకుతొస్తాడ్రా, నామినేషన్స్ అంటే కూడా చాలా గట్టిగా పాయింట్స్ మాట్లాడతాడ్రా, ఎక్కడ తప్పులు దొరకట్రా అన్నట్టుంటాడు గానీ, ఈ సీజన్‌లో మరీ దారుణంగా ఉన్నారు. దారుణంగా అంటే దారుణంగా. సింపుల్‌గా కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఇది డెమన్ పవన్, తనుజ విషయంలో ఇష్యూ జరిగింది కదా! దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. అక్కడ డెమన్ పవర్ ఎవరు? కమాండర్. డెమన్ పవర్ ఇంకా నిఖిల్ ఎవరు? కమాండర్. తనుజ ఎవరు? ప్రజ. అలాగే అక్కడ ఆర్డర్ చేసిన రీతు ఎవరు? రాణి. సో ఇక్కడ రాణి కమాండర్‌కి ఏది చెప్తే కమాండర్ కంపల్సరీగా అది చేయాలి. కమాండర్ అంటేనే ఒక సెక్యూరిటీ లాగా అన్నట్టు. చెప్తే దాన్ని కమాండింగ్ పాటించడమే అందుకే కమాండర్ అంటారు. సో ఏంటంటే తను ఏం చెప్పింది రీతు అక్కడ? తనుజాని ఎత్తి టేబుల్ పైన పెట్టండి అని చెప్పింది సింపుల్‌గా. సో ఏంటి ఇక్కడ నిఖిల్ వచ్చాడు. నిఖిల్ ముందుకొస్తుంటే అప్పుడే ఏమంది తనుజ నో 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 అని చెప్పి అంది. అప్పుడే నిఖిల్ వెనక్కి జరిగాడు. బట్ రాణి ఆర్డర్ అని చెప్పాడు. డెమన్ పవన్ వచ్చి జస్ట్ ఇలా భుజం పైన ఇలా చెయ్యి వేశాడు అంతే. చెయ్యి వేయగానే నో 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 మ్యాన్ హ్యాండిలింగ్. అక్కడ మ్యాన్ హ్యాండిలింగ్ ఏం చేశాడు మనోడు? కావాలని చేశాడా? లేకపోతే అది టాస్క్‌లో భాగం కాదా? అది టాస్క్‌లో భాగం కాకుండా మామూలుగా నార్మల్ టైంలో నడిస్తే అది మ్యాన్ హ్యాండిలింగ్ అని చెప్పొచ్చు. ఎలాగైతే లాస్ట్ టైం మనకు రీతుకి ఇంకా డెమన్ పవన్‌కి చిన్న గొడవ జరిగిందో అది వాళ్ళ పర్సనల్ కాబట్టి అప్పుడు మ్యాన్ హ్యాండిలింగ్ అనే కార్డ్‌ని తీసుకొచ్చారు. లాస్ట్ 2 వారాల కిందే మనోడు మోకాళ్ళపై కూర్చొని సారీలు చెప్పుకోవడం జరిగింది. దండాలు పెట్టడం జరిగింది. అప్పుడే నాగార్జున గారు చెక్కి వదిలేశారు. మొత్తం అందరి ముందు కూర్చొని అందరికి సారీ చెప్పి, ప్రజలకు సారీ చెప్పి, ఆడియన్స్‌కి సారీ చెప్పి, ఆ డోర్లు క్లోజ్ చేసి నానా రచ్చ చేశారు డెమన్ పవన్ విషయంలో లాస్ట్ టైమే. మళ్ళీ అదే తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిని ప్రతిసారి తీసుకొచ్చి బ్యాడ్ చేయడం. కానీ డెమన్ పవర్ క్యారెక్టర్ ఎలాంటిదో బయట చూసి ఆడియన్స్ తెలుస్తుంది ఈజీగా. సో ఈమె ఎంత వరస్ట్‌గా బిహేవ్ చేయడం జరిగిందంటే జస్ట్ భుజం పైన ఇలా చెయ్యేస్తే నో 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 మ్యాన్ హ్యాండిలింగ్. మరి ఇంతకుముందు ఈమె టాస్క్‌లు ఆడతారు కదా! మన టాస్క్‌లో అదంతా కనిపియలేదా? అలాగే ఒక నామినేషన్ టైమ్‌లో కళ్యాణ్‌తో ఇలా చెయ్యేపించుకుంది కదా! మరి అది మ్యాన్ హ్యాండిలింగ్ కాదా? మిగతా టైమ్‌లో ఏదైతే ఆమె చేస్తుందో అదంతా మ్యాన్ హ్యాండిలింగ్ కదా! అదంతా ఆడియన్స్‌కి కనిపించట్లేదా? కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఓవర్ యాక్షన్ ఇది. ఇది ఖచ్చితంగా ఓవర్ యాక్షన్. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఖచ్చితంగా ఓవర్ యాక్షనే. అప్పటికి చెప్తున్నాడు నేనేం చేయట్లేదు. అక్కడ రాణి గారు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి చేస్తున్నా అని చెప్పి డెమన్ పవన్ కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాడు అక్కడ. నువ్వు ఫ్రెండ్‌గా నన్ను అడుగు అనొచ్చు కదా! ఎందుకు టచ్ చేస్తున్నావు అని చెప్పి. అక్కడ అదేంటంటే దాన్ని ఆమె పోర్ట్రేట్ చేసే విధంగా ఎందుకు టచ్ చేస్తున్నావు అని చెప్పి అక్కడ పెద్ద సీనే లేదు. ఆ సీన్‌ని ఆమె క్రియేట్ చేస్తుంది. ఎందుకు టచ్ చేస్తున్నావు అని చెప్పి. డెమన్ పవన్ మీద ఒక ఉమెన్ కార్డ్‌ని వాడి మళ్ళీ పోర్ట్రేట్ చేయడం అంతా గలీజ్‌గా క్రియేట్ చేయడం. ఇప్పటికి దివ్య అంటూనే ఉంది. నువ్వు కావాలంటే తప్పు అని చెప్పు గాని అక్కడ మ్యాన్ హ్యాండిలింగ్ అనే వర్డ్స్ వాడుకో అది వేరే రకంగా బయటికి పోర్ట్రేట్ అవుతుంది అని చెప్పి అప్పటికి దివ్య ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంది. మళ్ళీ అప్పుడు తనుజ అంటుంది నేను సరదాగా అన్నాను రియల్‌గా అనలేదు. తను సరదాగా ఎప్పుడంటే ఫస్ట్ టైం నిఖిల్ వచ్చినప్పుడు కొద్దిగా స్మైల్ ఫేస్‌తో ఉంది. తర్వాత డెమన్ పవన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా సీరియస్‌గానే మాట్లాడింది. అప్పటికి డెమన్ పవన్ చెప్తూనే ఉన్నాడు. నేనేం పర్టిక్యులర్‌గా చేయలేదు. ఈ టాస్క్‌లో భాగంగా చేయడం జరుగుతుంది. అలాగే రాణి చెప్పింది కాబట్టి నేను చేయను గాని చేశాను గాని అని చెప్పి ఇకపై నేను టచ్ చేయను అని చెప్పి మనోడు కూడా అక్కడ క్లారిఫికేషన్ ఇచ్చాడు. బట్ ఏంటంటే తనూజ ఇక్కడ ఏదైతే బిహేవ్ చేసిన విధానం ఉందో అది అంటే చాలా వరస్ట్. సో ఇదంతా పక్కన పెడితే లాస్ట్ గా ఒక మాట అంది. ఏమందంటే ఒకవేళ నిన్ను ఆపకపోతే నిజంగానే లేపి దానిపైన పెట్టేవాడువేమో అని చెప్తే అది ఏమవుతుంది? అది టాస్క్ లో భాగం. అది పర్సనల్ గా ఏం చేయట్లేదు కదా మనోడు. అది టాస్క్ లో భాగం అది. సో ఈ మాట అనేది చాలా వరస్ట్. అది వరస్ట్ అంటే వరస్ట్ బిహేవియర్ నిజంగా నేను తనుజది. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా పిఆర్ టీమ్ ఉన్నా అది ఖచ్చితంగా వరస్ట్ బిహేవియరే. ఇది పక్కన పెడితే ఇక నెక్స్ట్ కళ్యాణ్ ఆల్రెడీ చాలా మంది హింట్స్ ఇచ్చారు. నువ్వు సెకండ్ పొజిషన్‌లో ఉన్నావురా నాయనా లేదా ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నావురా నాయనా హింట్స్ ఇస్తూనే ఉన్నారు అందరూ. నువ్వు మంచి టాప్ 5లో ఉంటావురా నాయనా గేమ్ ఆడరా నాయనా అంటే ఈరోజు
దివ్యకి, రీతుకు ఇంకా కళ్యాణ్కి జరిగిన డిస్కషన్లో ఈజీగా ఒకసారి 2 సార్లు మాట్లాడి గివ్ అప్ ఇచ్చేసాడు అంతే. అప్పటి నుంచి నేను కంటెండర్ కాలేదన్నాడు. కథం దివ్య రీతు మాట్లాడేది కథం వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యి దివ్యకి ఇచ్చేశారు. సో ఒకటి ఏమర్థమైందంటే మాట ఉన్నోడిదే రాజ్యం అని అర్థమైపోయిందట. అక్కడ బీబీ రాజ్యంలో ఎవరిది రాజ్యం అంటే మాట ఉన్నోడిదే రాజ్యం. సో ఈజీగా దివ్యకి ఇచ్చేశారు. సో అక్కడ కమాండర్లో వీళ్ళు మరీ విచిత్రం, వీళ్ళు మరీ దారుణం అసలు. కమాండర్లో ఏంటంటే దివ్యతో ఆడడానికి ఒక ఇద్దరు సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇద్దట్లో ఏంటంటే అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి తనూజ ఇంకా సంజన చాలా గట్టిగా మాట్లాడాలి. ఆల్రెడీ మీరు ఇద్దరు 2 గేమ్స్ ఆడేస్తున్నారు కదా. సో మేము ఆడతాము, అక్కడ అమ్మాయి ఉంది కదా, మేము కూడా అమ్మాయిలమే కదా, కొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ కన్విన్స్ అయ్యేవారు. ఎందుకంటే డెమన్ పవన్ ఎక్కువ గట్టిగా మాట్లాడు, అలాగే నిఖిల్ కూడా పెద్దగా గట్టిగా మాట్లాడు. మేము ఆడతామని అంటారు కానీ వీళ్ళిద్దరు నోరేసుకొని పడిపోతే ఖచ్చితంగా వాళ్ళు సైలెంట్ అయిపోతారు. మీరు ఆడారు కదా బాబా ఆల్రెడీ, అక్కడ అమ్మాయి ఉంది కదా, అమ్మాయితో మేము ఆడతామని చెప్పి ఈజీగా వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఈజీగా చిట్టిలాటేడు ఆయన మీద నాకు అర్థం కాదు. చిన్నపిల్లలు ఏదో బయట ఆడుకున్నట్టు చిట్టిలాటారు బిగ్ బాస్లో. నవ్వుతాడు ఎవడైనా బయట చూస్తే అసలు. ఆ నాగార్జున గారు వచ్చినాక నాకు తెలిసి ఈ తనుంజకు డెమన్ పవన్ విషయం దాని మీద అడుగుతారు, మళ్ళీ చిట్టీల విషయం కూడా ఆడతారు. ఒక ఆపర్చునిటీ బిగ్ బాస్ ఇచ్చి ఆట ఆడంటారా అంటే చిట్టీలు ఆటేస్తారా? ఆ చిట్టీలు అయిపోయినాక కూడా డెమన్ పవన్ది నిఖిల్ది పేరు వస్తే అప్పుడు తనుజ ముఖం చూడాలి ఇలా. ఎవడరా చిట్టీలు ఆడే వచ్చిందంటే సంజన. సో అలా బిహేవ్ చేస్తున్నారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఎంత వరస్ట్గా ఈ సీజన్లో ప్లేయర్స్ ఆడుతున్నారో. నిజంగా చెప్తున్నా, ఒక్కడు కూడా ఆహా అనే క్యాండిడేట్ ఎక్కడ కూడా లేడు. ఆహా అన్నట్టే ఉన్నారు. నిఖిల్ బాగానే ఆడాడు, ఇంకా దివ్యానికిత కూడా బాగానే ఆడింది. తను ఫాస్ట్ చేయలేకపోయింది, ఏంటంటే అబ్బాయితో సమంగా తను కూడా బాగానే ఆడింది, పర్లేదు. సో ఇద్దరు కూడా గేమ్ ఆడారు. ఏంటంటే కింగ్ అయి కూర్చున్నాడు ఎవరు, నిఖిల్. లాస్ట్ టైం ఎవరెవరైతే ఏమేమి చెప్పారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఆడతాను అని చెప్పి మొన్న అన్నాడు కదా లాస్ట్ టైం నామినేషన్స్ అప్పుడు. సో ఆడాడు, కింగ్ అయి కూర్చున్నాడు. సో అది ఒక స్పోర్టివ్ స్పిరిట్ అంటే అది. గేమ్ ఆడాడు, కింగ్ అయి కూర్చున్నాడు. ఇది కాకుండా ఇంకో గేమ్ ఆడాడు, ఏంటంటే డెమన్ పవన్ ఇంకా మన నిఖిల్ ఇద్దరు కలిసి వాళ్ళని చూజ్ చేసుకోమని చెప్పారు. ఇద్దరిని అపోజిట్ టీంలో ప్రజల్లో చూజ్ చేసుకోండి అన్నప్పుడు అక్కడ డెమన్ పవన్ చాలా బాగా చెప్పాడు. సుమన్ అన్నని తీసుకుంటే కొద్దిగా టైం దొరుకుతుంది, బట్ ఏంటంటే ఇప్పటివరకు మనకు అవకాశాలు రాలేదు, అక్కడ గౌరవ్ కూడా అవకాశాలు రాలేదు కాబట్టి గౌరవ్కి ఇద్దాం. అలాగే భరణి గారు మంచి క్యాండిడేట్స్ని తీసుకోవడం జరిగింది. ఇద్దరు కూడా అంటే వాళ్ళతో పాటు సమానంగా ఆడే క్యాండిడేట్స్ని తీసుకోవడం జరిగింది. గేమ్ ఆడారు, గేమ్లో చాలా అద్భుతంగా నిఖిల్ ఇంకా డెమన్ పవన్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళిద్దరు కూడా. కాకపోతే ఏంటంటే అక్కడ గౌరవ్ భరణికి కరెక్ట్ ఆ కనెక్షన్ అనేది లేదు. ఆ కనెక్షన్ లేకపోవడం వల్ల ఆ గేమ్ ఓడిపోయిన తర్వాత మన గౌరవ్ యాక్టింగ్ చూడాలి, ఓవర్ యాక్టింగ్ చూడాలి. నిజంగా చాలా వరస్ట్ అంటే వరస్ట్ బిహేవియర్ అనిపిస్తుంది గౌరవ్ది. ప్రతిసారి వెళ్ళడం, కెమెరాకి ఏదో చెప్పడం, బిగ్ బాస్ గారు అని చెప్పి కెమెరాకి ఏదో ప్రతిసారి ప్రతి ఎపిసోడ్లో ఇదే జరుగుతుంది. మనోడు ఏదైనా గేమ్ ఆడాడంటే కథం, ఓడిపోయాడంటే ప్రతిసారి వెళ్ళడం నా వల్ల కాలేదు, ఆపోజిట్ అవ్వడం వల్ల అయింది. సింగిల్ గేమ్ ఇస్తే నేను చూపిస్తా అన్నాడు. లాస్ట్ టైం సింగిల్ గేమ్ ఆడితే ఓన్లీ నిఖిల్ని హక్ చేసుకొని పట్టుకొని ఒక దగ్గర మాత్రమే ఉన్నాడు. అలా డెమన్ పవర్ మాత్రమే గేమ్ మొత్తం ఆడి శ్రీజాని గెలిపించడం జరిగింది ఆ రోజు. ఏం చేశాడు, నేను ఆడతా అని చెప్పి నిఖిల్ని హక్ చేసుకొని కింద పడుకున్నాడు అంతే. సో మనోడి దగ్గర అంత స్టఫ్ లేదు, ఏదో మాటలకే ఉంది కానీ చేతులకు లేదన్నట్టు అర్థమైపోతుంది. అంత ఫిట్నెస్ ఎంత బాడీగా ఉన్నా కానీ కరెక్ట్ ఆ బ్రెయిన్ మాత్రం యూజ్ చేయట్లేదు. ప్రతిసారి కెమెరాకి వెళ్ళి చిన్నపిల్లలాగా సాడీలు చెప్తారంటారు కదా, చిన్నపిల్లలాగా వెళ్ళడం, బిగ్ బాస్ గారు అది అని చెప్పడం, బిగ్ బాస్ గారు ఇది అని చెప్పడం. ఇది నిజంగా వరస్ట్ అంటే వరస్ట్ బిహేవియర్. సో ఈరోజు ఎపిసోడ్లో చెప్తున్నా కదా, డెమన్ పవనే బెటర్ ఈరోజు ఎపిసోడ్లో. డెమన్ పవన్ చాలా క్లారిటీగా ఆడుతున్నాడు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గుతున్నాడు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ నెగ్గుతున్నాడు. ఇంకోటి ఫిజికల్ టాస్క్లు వచ్చిందంటే ఫస్ట్ నుంచి ఈ సీజన్లో ఒకటే, ఫిజికల్ టాస్క్లు వచ్చిందంటే డెమన్ పవన్ని కొట్టేవాడు లేడు. అదొకటైతే ఫిక్స్ అయింది. కాకపోతే ఏంటంటే మనోడు ఆ ఫ్యాన్ బేస్ వల్ల దాంతో టాప్ 5లో ఉంటాడేమో కానీ టాప్ 5 తర్వాత మనం ముందుకు వెళ్ళాలంటే ఇలాగే మంచి ఇంకోటి స్టాండ్ గట్టిగా తీసుకోగలగాలి. ఎందుకంటే లాస్ట్ టైమే మనోడి మీద ముఖాల మీద కూర్చుకొని మరి స్పారీ అడగడం జరిగింది. మరి ఈ రోజు తనుజతో కూడా ఆ మాత్రం స్టాండ్ తీసుకోకపోతే ఆ మ్యాన్ హ్యాండిలింగ్, ఉమెన్ హ్యాండిలింగ్ అనేది బయటికి పోర్ట్రేట్ అయ్యి వేరే విధంగా ఉండేది ఖచ్చితంగా. సో అక్కడ కొంచెం స్టాండ్ అయితే తీసుకున్నాడు. ఆ స్టాండ్ అనేది ఇంకా గట్టిగా తీసుకోవాలి. సో బేసిక్గా మనం చాలా తక్కువ మాట్లాడతాడు, ఎంత మాట్లాడినా అంతే మాట్లాడతాడు కాబట్టి నిజంగా చాలా అంటే చాలా మంచి ప్లేయర్ డెమన్ పవన్. సో ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి ఖచ్చితంగా నాగార్జున గారు దీనిపైన అడగాలి. తనుజని అక్కడ డెమన్ పవన్ తప్పేముంది, అది టాస్క్‌లో భాగం అది. టాస్క్‌లో ఒకరి మీద ఒకరు పడ్డప్పుడు లేదా? నార్మల్ టైంలో ఇలా చేయలేపించుకున్నప్పుడు లేదా? అది ఏంటో జస్ట్ పోర్ట్రేట్ చేయాలని చెప్పి ఏదో కంటెంట్ ఇవ్వాలని చెప్పి తనుజ చేసినట్టు అనిపించింది కానీ అక్కడ వరస్ట్ అంటే వరస్ట్ బిహేవియర్ అనిపించింది. ఎవడేమనుకున్నా సరే తనుజ నిన్న ఎపిసోడ్లో అయితే వరస్ట్ అంటే వరస్ట్ బిహేవియర్ అనిపించింది. నిన్న డెమన్ పవన్ సూపర్ అనుకోవాలి. ప్రతి గేమ్లో కానీ మాట్లాడిన విధానంలో కానీ సూపర్ అనుకోవాలి డెమన్ పవన్. సో ఫైనల్గా ఏంటన్నమాట, డెమన్ పవన్ తనుజ విషయంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.